కాండం 2వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాం. దేవుడు యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించుతున్నప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంగ్లీష్ బైబిల్ చదువు. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం. మాంసమును దేవుడు పూడ్చివేసెను. ఆంగ్ల బైబిల్లో మంచిగా ఉంది. తెలుగు బైబిల్లో ఉన్నది ఏంటంటే ఇతని ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. దీనికంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? కరెక్ట్గా ఉంది. చదువు. క్లోజ్డ్ ఆఫ్ ది ఫ్లెష్. చూడండి, మాంసాన్ని మూసేసాడు ఇంగ్లీష్ లో. ఆ మాంసం కూడా మూసివేశాడు దేవుడు. ఆదాము శరీరం నుంచి పక్కటెముకను విడిచాడు, స్త్రీగా నిర్మించాడు. ఎముక తీగానే మాంసము రక్తం ఉంది కాబట్టి ఆ మాంసాన్ని ఏం చేశాడంట? దేవుడు మూసివేశాడంట. దేవునికి స్థితి కలుగునుగా. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆశ ఏంటంటే మానవునికి శరీరము, ప్రాణము, ఆత్మ 3 ఇచ్చినప్పుడు కూడా దేవుడు మానవాళి యొక్క జీవితంలో దేవుని ఆశ ఏంటంటే మానవాళి యొక్క శరీరం మూసివేయబడాలి, మానవాళి యొక్క మాంసం మూసివేయబడాలి, మానవాళి యొక్క రక్త మాంసంలో మూసివేయబడాలి, మానవాళి యొక్క శరీర తత్వం మూసివేయబడాలి, మానవాళి యొక్క శరీర స్వభావం మూసివేయబడాలి, మానవాళి యొక్క శరీర ఇచ్చలు మూసివేయబడాలి. దేవుని ఆశ. ఎందుకని ప్రభువు ఆదాము యొక్క శరీరాలను మహిమతో కప్పివేశాడు. ఆదాము యొక్క పక్కటెముక విరవగానే దాని లోపల మాంసం రక్తం ఉంది కాబట్టి ఆ మాంసమును మూసివేశాడని లేఖనం చదివిస్తూ ఉంది. కాబట్టి మన జీవితాలలో ప్రియ దేవుని పిల్లరా, శరీర తత్వం, శరీర స్వభావం మూయబడాలి. పొడిగిన అపవాద శక్తులు మనకు విరుద్ధంగా పోరాడుతున్నప్పుడు, ఇతర శక్తులు విరుద్ధంగా మనకు పోరాడుతున్నప్పుడు మనకు బలం ఉందలే ఒంట్లో. కాబట్టి ఈ బలముతో సాతాను అపవాదిని ఎదిరిస్తానంటే అది మన మూర్ఖత అయిపోతుంది. శరీరం నీ బలం ఉందలే, నేను దీన్ని జయిస్తానులే అని అనుకుంటే ఆధ్యాత్మికమైన జీవితంలో భయంకరమైన ఓటమిని చవిచూస్తాను. ఇదిగో నా శరీరముని బలం ఉందలే, దీనిని బట్టి కార్యమని సాధించగలుగుతాను అంటే నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఓడిపోయిన వ్యక్తిగా మిగిలిపోతాం. సంసోను ఒకానొక సమయంలో అదే అనుకున్నాడు, నా దగ్గర బలం ఉంది, ఇంకా విరజ్యం ఉందలే అనుకున్నాడు. కానీ దేవుని కృప అని ఎడబాసి వెళ్ళిపోయి పట్టబడి భయంకరంగా శత్రువు చేతిలో పట్టబడి కనుగుడ్లు తోడబడి శత్రువు చేతిలో ఒక బందీగా మారిపోయాడు. మనలో ఉన్నటువంటి శరీర తత్వం మూయబడాలి. దేవుని ఆశ ఏంటంటే శరీర సంబంధంగా ఉండకూడదు, కానీ నువ్వు ఆత్మ సంబంధిగా నువ్వు మార్చబడాలి. నీ ప్రాణాత్మ దేహంలో నువ్వు జీవిస్తున్నప్పుడే ఎలా ఉండాలంటే కలిగిన వ్యక్తిగా, ఆత్మ సంబంధం అనుభవంలో నడిచే వ్యక్తిగా ఉండాలనేది దేవుని యొక్క